హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి హోండా PCX అనమాట. ఓల్డ్ మోడల్. ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మోడల్. ఎప్పుడు మోడల్ అనేది చూపిస్తాను, ఐడెంటిఫై చేయలేదు మోడల్ అనేది కూడా బండ్ల మీద. అండ్ ఇది వచ్చేసి 125cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ అండ్ డ్యూయల్ కాంబో బ్రేక్స్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి కొన్ని మోడల్స్కి. దీనికి ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ డ్రమ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి టాప్ స్పీడ్ వచ్చేసి 120 km/h అయితే వెళ్తుంది. ది మోస్ట్ ఫేమస్ PCX అనమాట ఇక్కడ. సో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఇందులో. సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. ఇది ఫ్రంట్ విండ్ స్క్రీన్ అంటాం దీన్ని. సో విండ్ స్క్రీన్ సో ఇక్కడ నుంచి కింద నుంచి అయితే ఇచ్చేసారు, పైన హోండా లోగోతో ఇచ్చారు. అండ్ ఇది LED హెడ్లైట్స్. ఇవి LED హెడ్లైట్స్ బోత్ హై బీమ్ అండ్ లో బీమ్ ఫ్రంట్ హెడ్లైట్స్ వస్తాయి. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడికే వచ్చేస్తాయి ఇండికేటర్స్ అవి. సో లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. ఫైబర్ ఇది మొత్తం, ఈ బంపర్ అంతా ఫైబర్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, సస్పెన్షన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. అండ్ 12 to 14 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది అలా వీల్స్ స్పోక్తో. ఇది టాప్ ఎండ్ కాబట్టి. అండ్ మనకి హీటింగ్ గ్లౌసెస్ ఇచ్చేసారు ఇక్కడ, హీటర్స్ ఇవి. అండ్ హ్యాండ్ గ్లౌస్ ఇవి. అండ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్. ఇంకొకటి వచ్చేసి స్టీల్ ఫ్రేమ్తో అయితే హ్యాండిల్ అయితే ఉంటుంది. ఐడ్లింగ్, స్టార్ట్, స్టాప్ ఫంక్షన్. అంటే మనకి వెహికల్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా మన వెహికల్ ఒక 5 seconds ఆగితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇండియన్ వెహికల్స్లో కామన్ ఇది ఉండడం. అండ్ ఈ మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి, బండి స్టార్ట్ చేయడానికి, మొబైల్ స్టాండ్. అండ్ ఇక్కడ వచ్చేసి హారన్, ఇండికేటర్స్. ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాం. ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి అంతా ఇది అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది, డిజిటల్ ఉన్నట్లు ఓల్డ్ మోడల్ కాబట్టి. ఇప్పుడు వచ్చిన కొత్త వాటిలో మాత్రం అంతా డిజిటల్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, పెట్రోల్, 8 kilometers తిరిగింది అనేది ఇది. ఇక్కడ మైల్స్ వాడతారు కాబట్టి మైల్స్ ఇప్పుడు వచ్చేసి 85,932 miles తిరిగింది బండి. ఇక్కడ PCX సింబల్ అయితే వెలుగుతుంది మనకి లైట్లో. సో సింపుల్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇండికేటర్స్, హెడ్ లైట్, EPC, స్టాండ్ ఇమ్మొబిలైజర్, డిజిటల్ స్పీడోమీటర్, పెట్రోల్, టైమ్, ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని ఉంటుంది, అంతే సింపుల్. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ లిక్విడ్ ఫ్యూయల్ లిడ్. ఇది మిర్రర్స్, సైడ్ అంతా ఫైబర్ ఇచ్చారు మొత్తం. నార్మల్ అన్ని బండిలాగా ఫైబర్ ఇచ్చి, దీనికి ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ లోపల మీకు చూసుకుంటే ఇదంతా కూడా హీటర్స్. ఇవి ఇక్కడ హీటర్స్ ఇచ్చారు చూడండి. ఆ హీటర్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ పోయే ఓల్డ్ వెహికల్ కాబట్టి నార్మల్గా అయితే ఇదంతా హీటర్స్ ఉంటుంది. సో దీని ద్వారా మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది, హీట్ పవర్ అనేది. సో దాన్ని కవర్ చేయడానికి మనకి పైన గ్లోవ్స్ కూడా ఇస్తారు. దీన్ని మనం హ్యాండ్ గ్లోవ్స్ అంటాం. వర్షం పడేటప్పుడు, చలి పడేటప్పుడు తగలకుండా, చెయ్యి ఇదంతా పాడవకుండా దీనికైతే ఇస్తారు అనమాట. దీన్ని వచ్చేసి ల్యాప్ కవర్ అయితే అంటాం. ఇదంతా లెదర్ అయితే ఉంటుంది, హెవీ లెదర్ అండ్ టాప్ లెదర్ అయితే ఉంటుంది దీంట్లో. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ కీ ఫోమ్ పెట్టే ప్లేస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కీ ఫోమ్ది తడవకుండా, వర్షానికి చలికి పాడవకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెట్రోల్ క్యాప్ అయితే ఇచ్చారు. పెట్రోల్ క్యాప్ ఇది వచ్చేసి మనకి 6.5 liters ఫ్యూయల్ కెపాసిటీ. ఈ పెట్రోల్ క్యాప్ మరియు తీసేసి పెట్టుకోవచ్చు. అన్ని బండ్లలాగా సీట్ దిగి తీసి పెట్టుకోవడానికి అయితే ఉండదు, కూర్చొని మనం పెట్రోల్ కొట్టేయచ్చు అంతే. మనకి ఇక్కడ లెగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చచ్చు, ఎంత స్పేస్ ఉంటుందో. సో ఇట్లా కూర్చొని ఇట్లా కాలు పెట్టుకొని నడుపుకోవచ్చు. ఇది అదొక ప్లస్ పాయింట్ అయితే ఉంది ఇందులో. ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే షార్ట్ పీపుల్ వాళ్ళకి యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఇది ఓన్లీ హైట్ కూర్చున్న వాళ్ళకి కాలు పెట్టుకొని జజ్జాగా నడుపుకోవచ్చు. ఇది లగ్జరీగా వెనకాతలో వాళ్ళు నడుపుకోవచ్చు. ఇది సీట్, ఇది టాప్ బాక్స్. ఇది అబ్బాయి డెలివరీ చేస్తారు కాబట్టి ఈ బాక్స్ అయితే పెట్టించుకున్నాడు. ఇక్కడ సైడ్ వచ్చేసి PCX లోగో అయితే ఉంది, ఇంకెక్కడైతే రాలే. ఫుడ్ స్టెప్పరు. ఇదంతా మనకి లిక్విడ్ కూల్డ్ 125cc ఇంజిన్. ఇది మొత్తం ఇది ఇక్కడ పేరు అయితే ఉంది ESP ఎన్హాన్సర్ స్మార్ట్ పవర్. ఇది అంతా మొత్తం కవర్ అయితే ఇలా. ఇక్కడ బెల్ట్ అయితే ఉండదు మనకి, నార్మల్గా ఉంటుంది బెల్ట్ అనేది. ఎక్కడ కూడా మనకి పార్ట్స్ అనేది బయట కవర్ అవ్వడానికి కూడా, కనిపించడానికి కూడా ఏం లేదు.
కనిపించడానికి అయితే ఏమీ లేదు ఇది. సో 4 స్టెప్పర్ సింపుల్, ఇది కూడా రావట్లేదు, స్టక్ అయిపోయింది. ఓల్డ్ మోడల్, బాగా ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ మోడల్ ఇది. సో సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, బ్యాక్ నుంచి టాప్ బాక్స్ ఇట్లా కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ టైల్ లైట్, హోండా లేబుల్ అయితే చూడొచ్చు అక్కడ, నంబర్ ప్లేట్ ఇది. సో నంబర్ ప్లేట్ వచ్చేసి ఇది 6 అంటే మనకి 16 అనమాట, అంటే జూన్ 16 మోడల్, అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మోడల్ ఇది. సో ఎల్బోర్డ్ ఇక్కడ కామన్, ప్రతి బండికి ఇక్కడ ఎల్బోర్డ్ రావడం అనేది అయితే కామన్. ఇక్కడ ఇండికేటర్స్, ఇది ఎల్సిడి ఇండికేటర్స్ మాత్రం ఎల్సిడి ఇచ్చిన, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే లేవు. ఇదంతా ఫైబర్ ఇది మొత్తం హార్డ్ ఫైబర్ ఉంటుంది. హోండా P6 లోగో, సస్పెన్షన్ డ్యూయల్ సస్పెన్షన్స్, సైలెన్సర్, ఫుట్ స్టెప్పర్ సేమ్ ఇందాక చూపించా కదా, కాల్ పెట్టుకోవడానికి అంతా డ్రైవ్ చేయడానికి లగ్జరీగా ఉంటుంది మొత్తం. ఇదంతా కూడా ఇట్లా కూర్చొని మనం నడపచ్చు. నేను కూర్చుంటే నాకు హైట్ అయితే అయిపోతుంది, సో అందుకే ఈ బండి అయితే తీసుకోలేదు, వేరే బండి తీసుకున్నాను అనమాట ఇది మొత్తం. సో సింపుల్గా ఉంటుంది బండి కూడా. బ్యాక్ వచ్చేసి డ్రమ్, ఫ్రంట్ వచ్చేసి అలాయ్, యాంపుల్ స్పేస్ అయితే ఉంటుంది, సీట్ కింద యాంపుల్ స్పేస్ అయితే ఉంటుంది వరి కాకుండా. సో ఆల్మోస్ట్ ఒక 2 హెల్మెట్స్ పట్టేంత స్పేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ ఎట్లా ఉందో అట్లా ఉంటుంది యాంపుల్ స్పేస్ అనేది, అంతే ఉంటుంది. ఇంకంతకని మించి అయితే చెప్పడానికి అయితే ఏమి ఉండదు. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది, బట్ ఇది ఓల్డ్ వెహికల్ కాబట్టి మనకి చాలా లో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. జస్ట్ తిరగడానికి ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. ఆయన తీసుకున్నాడు మా ఫ్రెండ్, సో నాకు సంబంధం లేదు ఈ బండి అనేది. ఇంకా మనం విండ్ స్క్రీన్ పెట్టించుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనం పైకి లాక్కొని విండ్ స్క్రీన్ అనేది పెట్టించుకోవచ్చు మొత్తం. ఈ మొబైల్ స్టాండ్, ఇది బాగా ఫేమస్ మొబైల్ స్టాండ్, ఇది సింపుల్ స్క్రూ సిస్టమ్ మొబైల్ స్టాండ్ ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. ఒక్కటి ఇది 4800 5000 దాకా ఉంటుంది ఇది. సో ఎక్కువ మంది పెట్టించుకుంటూ ఉంటారు ఇది. సో చూసారు కదా బైక్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఖచ్చితంగా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక అవగాహన ఇచ్చే ఇక్కడ యూకేలో ఏ మోడల్స్ వాడతారో బైక్స్ అనేది ట్రై చేస్తున్నా తేడానికి. సో ఖచ్చితంగా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.